ఘనుడైన దేవాతి దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉంటున్నాను. ఈ చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి దేవుని యొక్క దీనదాసునికి నా ప్రత్యేకమైన అభివందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యొక్క నామములో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మాట చాలా విలువైన మాట. జీవితంలో నువ్వు దాన్ని ఆధారంగా తీసుకుంటే నీ జీవితం కూడా చాలా విలువైనదిగా ఉంటుంది. ఎందుకు అనగా ఆ విలువను దేవుడే మనకిచ్చాడు. అసలుకు మన విలువను గురించి మనం ఆలోచిస్తే బైబిల్ చెబుతుంది, దేవుడు తన విలువైన రక్తాన్ని ఇచ్చి మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. ఇప్పుడు మీ ఖరీదు ఎంత అంటే క్రీస్తు ప్రాణమంతా. ప్రాణములో ఏముంది? రక్తములో ఏముంది? ప్రాణముంది. అదేవిధంగా దేవుడు తన విలువైన రక్తాన్ని ఇచ్చి ఆయన మనను కొన్నాడు అంటే ఇప్పుడు మన ఖరీదు ఎంత? క్రీస్తు యొక్క ప్రాణమంతా. అంత విలువను దేవుడు మనకిచ్చాడు. ఈ విలువను కాపాడుకుంటూ మన జీవితాన్ని కొనసాగించుకోవడం చాలా మంచిది. అయితే ఈ లోకంలో మనకు ఈ విలువను కాపాడుతూ ఆ విలువైన జీవితంలో మన ముందుకు సాగిపోవటానికి దేవుని వాక్యమే దానికి ఆధారం. ఆ వాక్యాన్ని కొంత మనం ధ్యానం చేసుకుందాం. పరమగీతం 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతం 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. నీ పలువరుస కత్తెర వేయబడినవియు. చాలు తల్లి. ఈ వాక్యం అంతా మనం ధ్యానించటానికి సమయము చాలదు. ఇందులో ఒకే ఒక వాక్యం, నీ పలువరుస కత్తెర వేయబడినవియు. మానవుని యొక్క నోటిలో అమర్చబడిన ఈ పలువరుసను గురించి ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించాలి? మనము ఉపయోగించేటువంటి ఒక చిన్న పరికరం కత్తెర. దానిని గురించి ఎందుకు దేవుడు ఇందులో రాయించాలి? నీ పలు వరుస కత్తెర వేయబడినవియు. మన యొక్క నోటిలో అమర్చబడిన పలు వరుస, కింద ఒక వరుస, పైన ఒక వరుస. కిందున్న వరుసకున్న గుణం పైనున్న వరుసకు లేదు. పైనున్న వరుసకున్న గుణం కిందున్న వరుసకు లేదు. ఈ రెండు ఒకే స్థలములో ఉండిన వీటి గుణాలు మాత్రం వెవ్వేరుగా ఉన్నాయి. మానవ జీవితం కూడా కిందున్న వరుసకున్న పలువరుసకున్న గుణం ఏదైతే ఉందో కొంతమంది ఆ గుణాన్ని బట్టి జీవిస్తారు. పైనున్న పలువరుసకున్న గుణం ఏదైతే ఉందో దాన్ని బట్టి కొంతమంది జీవిస్తారు. అసలుకు వీటి గుణాలు ఏమి? రెండు ఒక స్థలములో ఉన్నప్పుడు రెండు ఒకటిగానే ఉండాలి కదా. గుణాలు వెవ్వేరుగా ఉండడం ఏమిటి? నీవు మాట్లాడేటప్పుడు, పాట పాడేటప్పుడు, ఆహారాన్ని నోటికి తీసుకున్నప్పుడు ఈ కిందున్న వరుస మాత్రమే కదులుతుంది. పైనున్న వరుస ఎప్పుడూ కదలదు. నువ్వు మాట్లాడేటప్పుడు ఈ కిందున్న వరుస దాని స్థానము తప్పుతుంది, మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తుంది. ఇది కదిలింపబడేది. పైనున్న వరుస అది ఎప్పుడూ కదలదు. నువ్వెంత గట్టిగా మాట్లాడినా, లేక నీవు ఆవలించినా, లేక నోటికి ఆహారం తీసుకుని తిన్నా, దేవుడు ఎక్కడ అమర్చి దాన్ని స్థిరపరిచాడో అంతే. అది కదలనిది, ఇది కదిలిపోయేది. నీకు ఒక అవగాహన రావటానికి ఒక్కసారి మన నోటితో హల్లెలూయా అనే మాట మన నోటితో చెబితే
నీకు అవగాహన వస్తుంది ఏది కదులుతుందో కదలదో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నీ నోట వచ్చిన వెంటనే కిందున్నది ఏమవుతుంది తల్లి? పైనున్నది కదలదు. ఈరోజు అనేక మంది వ్యక్తులు దేవుని నమ్ముకున్నారు, ఆ దేవుని నుండి భక్తిని కూడా సంపాదించుకున్నారు. అయితే వీరు ఏ దేవుని నమ్మారో, ఏ దేవుని భక్తిని సంపాదించారో, వారు దేవునిలో భక్తిలో పైనున్న పలువరుస వలె స్థిరంగా ఉండాలి. కిందున్న వరుస వలె దేవునిలో కానీ భక్తిలో కానీ మనం ఎప్పుడు కానీ కదిలిపోకూడదు. కదలకుండా మనం స్థిరముగా ఉండడం మన నుండి దేవుడు ఆశించేది, దేవుడు కోరుకునేది. ఈ రోజుల్లో అనేక మంది వ్యక్తులు చెబుతూ ఉంటారు, కొంతకాలం నేను భక్తిలో చాలా జాగ్రత్తగా ఉంటేని ఏదో ఒక బలహీనతను బట్టి నేను పడిపోతిని. చాలామంది చెబుతూ ఉంటారు, నేను పడిపోతిని అంటే నేను పడగొట్టినది, నిన్ను కదిలింపచేసినది ఏదో ఒక పాపం, ఏదో ఒక చెడు, ఏదో ఒక లోపం. అది మనలో ఉండడం జరిగితే నీవు కిందున్న వరుస వలె దేవునిలో భక్తిలో కదిలిపోయిన వ్యక్తివి. అలా నువ్వు కదిలిపోవడం అనేది జరగగలిగితే నీ కలిగేటువంటి నష్టం ఏంటి అంటే గాన, ఒక రోజున దేవుడు నీకు ఇవ్వబోయేటువంటి ఆ నిత్యత్వాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. బైబిల్ అదే చెబుతుంది. దానియేలు 12వ అధ్యాయం 13వ వచన భాగములో చూస్తే గాన దేవుడు చివరిగా దానియేలుతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలుతో ఏం మాట్లాడాడు అంటే, ఆ పుస్తకానికి అది చివరి అధ్యాయం, ఆ చివరి అధ్యాయానికి అది చివరి వచనం. దానియేలు, అంత్యము వరకు కూడా నీవు నాలో నిలకడగా ఉండాలి. అలా నీ ఉండడమే జరిగితే నా పిలుపు నీకొచ్చినప్పుడు తప్పనిసరిగా పరలోకంలోని నీకు నిత్య విశ్రాంతినిస్తాను అని దేవుడే దానియేలుతో చెప్పడం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఒక నిలకడైన జీవితం, ఒక స్థిరమైన జీవితం మనకుంటే దేవునిలో భక్తిలో, అలాంటి వారు ఈ తనువు చాలించిన తర్వాత వారి యొక్క స్థిరమైన జీవితం పరలోక రాజ్యంలో వారికి నిత్య విశ్రాంతి ఇస్తుంది అని బైబిలే చెబుతుంది. ఒకవేళ ఎక్కడైనా నీ భక్తిలో, నువ్వు నమ్ముకున్న దేవునిలో స్థిరముగా లేకుండా ఏదో లోకానికి సంబంధించిన ఏదో ఒక చెడు మన జీవితంలోనికి రాణిస్తే, అది దేవునిలో మనల్ని కదిలించేస్తే చివరికి మనం పరలోకాన్ని పోగొట్టుకున్నట్లే. ఆ పరిస్థితి ఎక్కడ కానీ మన జీవితంలో రాకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక మంచి భక్తిపరుడు ఉంటున్నాడు. అతని గురించి మనం ఆలోచిస్తే మనకి చాలా బాధేస్తుంది. ఆ భక్తుని గురించి దేవుడే ఒక సాక్ష్యం కూడా చెప్పేశాడు. బైబిల్ ఏం చెబుతుందంటే ఆ భక్తుని గురించి, లూకాసు వార్త 7వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూడగలిగితే, లూకా 7:24లో చదువుకుందాం. ఒకరు, యోహాను దూతలు వెళ్ళిపోయిన తర్వాత ఆయన యోహానును గురించి జనసమూహముతో ఈలాగున చెప్పసాగాను, మీరు ఏం చూడటానికి అరణ్యానికి వెళ్ళితిరి? గాలికి కదలుచూ ఉన్న రెల్లునా? చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ భూమి మీద ఉన్నప్పుడు తన చుట్టూ జనసమూహం. ఆ జనసమూహాన్ని ప్రభువు చూచి ఏమంటున్నాడు అంటే, ప్రజలారా, మీరందరూ ఒక గుంపుగా, ఒక సమూహంగా అరణ్యానికి మీరు వెళ్ళిపోయారు. అరణ్యములో ఒక రెల్లు ఉంది. దాని మీద గాలి వీచిన వెంటనే అది కదిలిపోతూ ఉంది. అలా కదిలిపోయే రెల్లు చూడటానికా మీరు వెళ్ళినది అని అక్కడ ప్రజలందరితో కూడా ప్రభువు ఆ మాట అంటున్నాడు. రెల్లు అంటే అది ఒక రకమైన గడ్డిపోచ. గడ్డిపోచ మీద గాలి వీస్తే ఏమవుతుంది తల్లి? కదిలిపోతుంది. అందుకే మీరు అరణ్యములో ఇటు అటు కదిలిపోయే రెల్లు చూడటానిక ఒక సమూహంగా మీరు వెళ్ళగలిగారని యేసు ప్రభుల వారు అక్కడ ఉన్న జనసమూహముతో ఆ మాట అంటూ ఉన్నాడు.
కేవలం ఆ మాట ఎవరిని గురించి అన్నాడు అంటే యోహానును గురించి ఆ మాట అన్నాడు. యోహాను ఎవరో కాదు, గాలికి ఇటు అటు కదిలిపోయిన రెల్లు. యోహాను ఎవరో కాదు, కిందున్న పలువరస వలె కదిలిపోయిన వ్యక్తి. యోహాను యొక్క జీవితాన్ని చూస్తే క్రీస్తు కంటే ముందుగా పంపబడినవాడు, అంటే క్రీస్తు కంటే 6 నెలలు పెద్దవాడు. ఆయన మార్గాలు సరళం చేయటానికి యోహాను రాగలిగాడు. పరలోక రాజ్యం సమీపిస్తుంది, మీరంతా మారు మనసు పొందండి. ఒకవేళ మీరన్నదే మారు మనసు పొందకపోతే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడుతుంది, అది కొట్టబడి భూమికి వరిగిపోతుంది, సూర్యరశ్మితో ఎండిపోతుంది, అగ్నిలో వేయబడుతుంది, బూడిదిగా మార్చబడుతుంది, గాలి వీస్తుంది, గమ్యము ఎరుగకనే ఎగిరిపోతుంది. దాని అంతిమ దుర్భర పరిస్థితి ఎటువంటిదో విడమరిచి చెప్పేశాడు. అంతరంగ పరివర్తన చెందని ఒక వ్యక్తికి సంభవించనయున్న శిక్షను అంత స్పష్టంగా తెలియపరచగలిగాడు. ఈ బోధంతా యోర్దాను ప్రాంతంలోనే చేశాడు. అక్కడ ఎవరున్నారు? పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకైలు, హెరోదీయులు, సన్హెద్రి సభకు సంబంధించిన వ్యక్తులు, యూదా మత గురువులు, ధర్మశాస్త్రోపదేశకులు, నానా వివిధ తరగతులకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా యోర్దాను చుట్టూ ఉండిపోయారు. అలాంటి వారికి దిద్దుబాటుతో కూడిన బోధ చేశాడు. అలా చేస్తూ చేస్తూ ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తుని హెచ్చించాడు, యేసు దగ్గర తగ్గించుకోగలిగాడు. యోహాను దగ్గర యేసుక్రీస్తు బాప్టిసం పొందిన వెంటనే, నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చిన వెంటనే పరలోక స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తా. అక్కడ ఎవరు వినినా ఎవరు వినకపోయినా ఆ మాట యోహాను వినగలిగాడు. అది ఒక చక్కని రహదారి. యేసుప్రభు వెళ్ళిపోతూ ఉన్నాడు, క్రీస్తు వెనుక యోహాను శిష్యులు ఉన్నారు. యోహాను అంటున్నాడు కదా తన శిష్యులతో, శిష్యులారా, మనకంటే ముందు వెళుతున్నాడు ఈయన, ఎవరు తెలుసా? ఈయనే లోక పాపాన్ని మోసుకుని వెళ్ళే దేవుని యొక్క గొర్రెపిల్ల. అనగా వాక్య భాగంలో చూస్తే యోహాను యొక్క జీవితంలో అన్నీ మనకు మంచి కనిపిస్తున్నాయి. ఎక్కడ కానీ యోహాను జీవితంలో ఒక తప్పు మనకు కనిపించదు. అలాంటి యోహాను దేవుడు పట్టుకొని ప్రజల మధ్య, మీరంతా అరణ్యానికి వెళ్ళి గాలికి ఇటు అటు కదిలిపోయే రెల్లు చూడటానికి వెళ్ళితేరా. యోహాను గురించి ప్రభు అటువంటి సాక్ష్యాన్ని ఇవ్వగలిగాడు అంటే, యోహాను కదిలిపోయాడు అనే సాక్ష్యం పొందుకున్నాడు అంటే ఒక విధంగా ఇది బాధకరమే. యోహాను జీవించిన కాలములో ఒక ఆత్మీయమైన విప్లవాన్ని తీసుకొని వచ్చాడు. యోహాను ఎవరికి భయపడలేదు. హేరోదు రాజు, నువ్వు రాజువైతే అవుదువు, ప్రజలకు మాదిరిగా మార్గదర్శకంగా ఉండాలి, నీ చేతి క్రింద ఎంతోమంది ప్రజలు ఉంటున్నారు, కాబట్టి హేరోదైన నీవు నీ చక్కని సత్ప్రవర్తన ద్వారా నీ చేతి క్రింద ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను చూచి వారి నేర్చుకునేటట్టుగా ఉండాలి అని చెబుతూ యోహాను ఏమన్నాడు తెలుసా? హేరోదును, ఎందుకు నీ పొరుగువాని భార్యను పెట్టుకున్నావు? అసలు నీకు బుద్ధుందా? నీ పొరుగువాని భార్యను ఎందుకు పెట్టుకున్నావు? రాజు అయినప్పటికీ కూడా యోహాను మాట్లాడే మాటల్లో హేరోదుని తేల్చి చెప్పేశాడు. ఒక వ్యభిచారం చేస్తూ నువ్వు రాజ్య పరిపాలన చేస్తున్నావే, నీకు అర్థం కావాలి. ఒక దిద్దుబాటుతో కూడిన బోధ యోహాను హేరోదుకు చేశాడు. రాజు కదా, అధికారం చేతిలో ఉంది. ఒక రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోగలుగుతాడు. ఇటువంటి అధికారాన్ని కలిగిన ఈ వ్యక్తి ఇటువంటి మాట అతనికి చెప్పగలిగితే పరిస్థితులు ఎలా ఉండగలుగుతాయో యోహాను భయపడలేదు. నువ్వు రాజు అయితే అవుదువు అని ఒక దిద్దుబాటుతో కూడిన బోధ, అంటే తప్పును తప్పుగా చూపించి బ్రతుకు దిద్దుకోమని చెప్పిన ఒక ఆత్మీయమైన విప్లవకారుడు ఎవరు? యోహాను. గొప్ప ధైర్యశాలి. యోహాను గురించి ఎంత చక్కగా పరీక్షించి పరిశీలించి పరిశోధించిన ఎక్కడ కూడా తన బలహీనత కనిపించదు. అతని గురించి చెప్పుకుంటూ వెళ్ళగలిగితే ఎన్నో శ్రేష్టమైనవి మనకు కనిపిస్తాయి. అటువంటి మంచి వ్యక్తిని పట్టుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజలందరి దగ్గర యోహాను ఎవరో కాదు,
అరణ్యములో గాలికి ఇటు అటు కదిలిపోయిన రెల్లు, కిందున్న పలువరుస వలె కదిలిపోయాడు. ఆ మాట యోహాను గురించి ఎందుకు అనాలి? యోహాను కూడా ఆ మాట క్రీస్తు దగ్గర ఎందుకు చెప్పించుకోవాలి? కారణం ఏమిటి? లూకా సువార్త 7వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకు 7వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. లూకా 7:19 చదువుకుందాం. అంతటి యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, రాబోయేవాడవు నీవేనా? మేము మరో వ్యక్తి కోసం కనిపెట్టవలెనా అని అడగటానికి వారిని ప్రభువునొద్దకు పంపెను. చూడండి, అప్పటికే యోహానుకు హేరోదు నుండి శ్రమలు ప్రారంభమయ్యాయి. ఆ శ్రమలలో ఉన్న యోహాను తన శిష్యులు పిలిపించి, శిష్యులారా, యోహానైన నేను ఏదైతే చెబుతున్నాను మీరు వెళ్ళి ఆ ప్రభువుతో చెప్పండి. అదేంటి తెలుసా? రాబోయేవాడవు నీవేనా, లేక మేము మరో వ్యక్తి కోసం కనిపెట్టాలా? యోహానైన నేను ఈ మాట అడిగినట్లు మీరు వెళ్ళి ఆ ప్రభువుతో చెప్పండి. యోహాను శిష్యులు ఆ మాట తీసుకున్నారు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభువా, మేము యోహాను శిష్యులం, ఆయన మమ్మల్ని పంపగా మేము రాగలిగాం, ఈ విధంగా మిమ్మల్ని అడగమని చెప్పగలిగా. అది ఏంటి తెలుసా? రాబోయేవాడవు నీవేనా, లేక మరో వ్యక్తి కోసం మేము కనిపెట్టాలా? ఈ మాట యోహాను మిమ్మును అడుగుమని చెప్పాడు. యోహాను యొక్క మాట తీసుకున్న ప్రభు వెంటనే యోహాను నా విషయములో సందేహించాడు, యోహాను నా విషయములో అనుమానించాడు. రాబోయేవాడవు నీవేనా, లేక మరో వ్యక్తి కోసం కనిపెట్టాలా? యోహాను ఏ మాట అన్నాడా అంటే యోహానుకు నా విషయంలో సందేహం కలిగిందా? నిజమే. బాప్టిసం తీసుకున్న తదనంతరం క్రీస్తుని గురించి పరలోక స్వరం యోహాను వినలేదా? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నా. క్రీస్తుని గురించి పరలోకం నుండి స్వరము విన్నాడు. ఇదే యోహాను ఈ శిష్యులను పిలిచి క్రీస్తుని చూపించి, ఈయన లోక పాపాన్ని మోసుకుని వెళ్ళే దేవుని యొక్క గొర్రెపిల్ల. క్రీస్తుని గురించి విన్నాడు, క్రీస్తుని గురించి చెప్పాడు. ఇప్పుడు క్రీస్తు విషయంలోనే తనకి ఏం కలిగింది? సందేహం, ఒక అనుమానం. క్రీస్తుని హెచ్చించాడు, ఆయన దగ్గర తగ్గించుకోగలిగాడు. ఇటువన్నీ కూడా యోహాను జీవితంలో ఉండి చివరికి క్రీస్తు విషయంలోనే ఒక అనుమానం, సందేహం చోటు చేసుకోవడం. ఆ ఒక్క సందేహాన్ని పట్టుకున్న దేవుడు యోహాను ప్రజల దగ్గర పెట్టి, ఈ యోహాను గాలికి ఇటు అటు కదిలిపోయే రెల్లు లాంటివాడు, కిందున్న పలువరస వలె కదిలిపోయినటువంటి వాడు. భక్తి విషయంలో మనము గొప్ప, యోహాను గొప్ప? అమ్మా, యోహాను గొప్ప. భక్తి విషయంలో మనకంటే గొప్పవాడైన యోహానునే ఒక సందేహాన్ని బట్టి కదిలిపోయాడు అని అన్నాడు కదా. యోహాను కంటే మనలో ఇంకెన్ని పొరపాట్లున్నాయి, ఎన్ని తప్పితాలున్నాయి, ఎన్ని బలహీనతలున్నాయి. దానిని బట్టి మనలను దేవుడు ఏమని అంటాడు? నువ్వు సపరీక్ష చేసుకో. ఒక సందేహాన్ని బట్టే దేవుని దగ్గర ఆ మాట అనిపించుకున్నాడు కదా. ఈరోజు మన బలహీనతలను బట్టి దేవుడు మనల్ని ఏమని అంటాడు? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మనము క్రీస్తు బిడ్డలం. ఈ తనువు చాలించటానికి ముందే మనం దేవునిలో స్థిరంగా మనం ఉండాలి, నిలకడగా ఉండాలి. ఎక్కడ కానీ జీవితంలో ఇటు అటు కదిలిపోయే స్వభావం మనకు రాకూడదు. ఒకవేళ అటువంటిదే కన్నా జరగగలిగితే మన యొక్క జీవితంలో తప్పనిసరిగా దేవుని యొక్క ఉన్నతమైన పిలుపును అందుకునేటప్పుడు ఆ పరలోకం మనం సొంతం చేసుకుంటామో చేసుకోమో మనకు తెలియదు. మనము కదలకుండా స్థిరంగా ఉంటే వెళ్తాం, కదిలిపోతే మనం వెళ్ళలేం. యోహానులో దేవుడు చూసిన బలమైన బలహీనత ఏది అంటే, క్రీస్తు విషయంలో ఏం కలిగాడు? రాబోయేవాడవు లేక మరో వ్యక్తి కోసం? రాబోయేవాడవు నీవేనా? ఇది ఎక్కడ పుట్టింది అంటే సాతాను నోటి దగ్గర జరిగింది.
ఇది నిజమా? హవ్వను పరిచయం చేసుకునేటప్పుడు వాడు పలికిన మొదటి మాట ఏమిటి? ఇది నిజమా. దానికి ముందు వాడు వేరే మాట మాట్లాడినట్లు బైబిల్లో లేదు. ఒంటరిగా ఉండే హవ్వను వాడు కలిసిన వెంటనే ఆమెను చూస్తూ ఉన్నంటనే ఇది నిజమా అంటే అక్కడే ఆమెలో ఒక సందేహం అనేటువంటి విత్తనాన్ని వేసేశాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ సందేహాలు, ఈ అనుమానాలు ప్రపంచమంతా అలుముకొని ఎంతోమంది జీవితాలు, కుటుంబాలను పాడు చేసేస్తూ ఉన్నాయి. ఇది వీడి పెట్టిన చిచ్చే. కాబట్టి వాడు ఇది నిజమా, ఇక్కడ యోహాను ఇతడేనా? ఇది ఒక అనుమానాస్పదముతో కూడినటువంటి మాట ఇది. అందుకే యోహాను ఎవరు అంటే యోహాను కదిలిపోయాడు అని ఇటువంటి సాక్ష్యాన్ని చెప్పించుకోవడం నిజంగా ఇది ఎంతో బాధకరమైన విషయమే. యోహాను కంటే భక్తి విషయంలో తక్కువ స్థితిలో ఉన్న మనం అతనినే ఆ మాట అన్నప్పుడు మనలో వెనుకటి రోజుల నుండి ఈ రోజు వరకు కూడా మన జీవితంలో చోటు చేసుకున్నటువంటి ఈ లోక సంబంధమైన బలహీనతలను బట్టి దేవుడు మనలను ఏమని అంటాడు అనేది అర్థం చేసుకోవాలి. అందుకే మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం దేవునిలో మనను కదిలించేటువంటి, మన భక్తిలో మనను కదిలించేటువంటి బలహీనతలు రానివ్వకుండా వాటి మీద విజయాన్ని సాధించి దేవుని యొక్క సహాయంతో దేవునిలో మనం ఏమై ఉండాలి అంటే స్థిరమైన వ్యక్తులుగా మనము, నిలకడైన వ్యక్తులుగా మనము ఉండాలి. ఎప్పుడైతే ఆ స్థిరమైన నిలకడైన జీవితం మనకు ఉంటుందో తప్పనిసరిగా భవిష్యత్తులో దేవుడు మన కోసం సిద్ధం చేసిన ఆ నిత్యత్వంలోనికి మనం వెళ్ళటానికి అవకాశం అనేది ఉంటుంది. బైబిల్లో ఒక చిన్న మాట, ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. 49:4 చదువుకుందాం. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి యొక్క మంచము మీదికి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. చదువుతల్లి. అతడు నా మంచము మీదికి ఎక్కెను. చూడండి, ఈ వాక్యాన్ని బట్టి మనం చూడగలిగితే ఇది రూబేనును గురించి చెప్పబడినటువంటి మాట. రూబేను ఎవరో కాదు, రూబేను నీళ్ల వలె చంచలుడు అని బైబిల్ చెబుతూ ఉంది. అతడు ఆ విధంగా చెప్పించుకున్నాడు, ఆ విధంగా అతని గురించి చెప్పగలిగారు. రూబేను ఎవరో కాదు, నీళ్ల వలె చంచలుడు. ఒక నీటి దగ్గరికి నీ వెళ్ళి దృష్టి పెట్టి నీటిని చూస్తే నీ ప్రతిరూపం కనిపిస్తుంది నీటిలో. ప్రక్కన ఒక రాయి తీసి ఆ నీటి మీద వేస్తే నీరు కదిలిపోతే నువ్వెంత చూచినా మళ్ళీ నీ ప్రతిరూపం నీకు కనిపించదు. ఎందుకు అంటే నీళ్లు నిలకడగా ఉన్నప్పుడే నీ ప్రతిరూపం కనిపిస్తుంది. నీళ్లు కదిలిపోయాయి అనుకో, నీ ప్రతిరూపం మళ్ళీ నీకు కనిపించదు. రూబేను జీవితం ఎలాంటిది అంటే నిలకడైన జీవితమే, ఒక స్థిరమైన జీవితమే. కాపాడుకోలేకపోయాడు, దాన్ని కొనసాగించుకోలేకపోయాడు. చివరికి నీళ్లు కదిలిపోయినట్లుగా నీళ్ల వలె అతడు చంచలుడై కదిలిపోయాడు. ఎందుకు తాను కదిలిపోయాడు? అతని స్థిరమైన నిలకడైన జీవితాన్ని పోగొట్టినది ఏది అనేది మనం ఆలోచించగలిగితే, ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, యాకోబుకు ఒక మంచం ఉండేది. ఆ మంచాన్ని ఎక్కి రూబేను దాన్ని అపవిత్రం చేసేశాడు. తండ్రి యొక్క మంచాన్ని రూబేను ఎక్కి ఎలా దాన్ని అపవిత్రం చేసేశాడని చూస్తే గాన, రాహేలు లేయా తదనంతరం ఉపపత్ని ఉంది బిల్హా, ఆమెని తిరిగి యాకోబు ఉంచుకున్నాడు. భార్య అయిపోయాది బిల్హా, అది ఉపపత్ని. ఒకరోజు యాకోబు ఇంట లేనప్పుడు ఆ బిల్హా అనే ఉపపత్ని యాకోబు మంచం మీద పరుడుకొని ఉంది. రూబేను వెళ్ళాడు, ఇది నా తండ్రి భార్య, ఇది నాకు తల్లి, దీనికి నేను కుమారుడను అనునటువంటి విచక్షణ జ్ఞానము లేకుండా శరీరములో తన కలిగినటువంటి ఇచ్చలు అదుపులో పెట్టుకోలేక అంతరంగములో ఉన్నటువంటి
శరీర సంబంధమైన భావోద్రేకాలను నిగ్రహించుకోలేక సాహసించాడు, మంచమెక్కాడు, తల్లితో తప్పు చేశాడు. ఆ విధంగా యాకోబు మంచాన్ని ఏం చేసేశాడు? అపవిత్రం చేసేశాడు. అందుకే రూబేను ఎవరో కాదు, నీళ్ల వలె చెంచలుడు, కదిలిపోయాడు. ఆ రోజుల్లోనే వాయు వరుస లేదు. అది క్రమానుగుణ్యంగా సృష్టిని అంతా కూడా అంటుకోగలిగాది. ఒక స్త్రీ చూచిన, ఒక పురుషుడు చూచిన వాయు వరుస లేకుండా ఇది తల్లి, ఇది చెల్లి, ఇది సహోదరి, ఇది పరస్త్రీ, ఇతడు అన్న, ఇతడు తమ్ముడు, ఇతడు పినతండ్రి, పరపురుషుడు, ఈ విధంగా వాయు వరుస లేకుండా మనిషి యొక్క జీవితంలో కలిగేటువంటి శరీర సంబంధమైన భావోద్రేకాలు అదుపులో పెట్టుకోలేక, నిగ్రహించుకోలేక ఎంతమంది సాహసించి, ఎంతమంది ఈ రోజున శరీర కార్యాలకు వారు న్యాయం చేస్తూ తమ్ము తాము అపవిత్రపరుచుకుని దేవునిలో అంతవరకు స్థిరముగా నిలకడగా ఉన్నవారు దాన్ని పోగొట్టుకుని నీళ్లవలి చెంచలులైపోయిన పరిస్థితులు ఎన్నో. నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమార్తెవు. ఈ భూమి మీద నీ ఉన్నంత కాలం పైనున్న పలువరుస ఎంత స్థిరముగా ఉంటుందో కదలక నీ జీవితం అంత స్థిరంగా ఉండాలి. కిందున్న పలువరుస వలె ఏదో ఒక బలహీనత జీవితంలో చోటు చేసుకొని మాటి మాటికి ఆ బలహీనతను బట్టి దేవునిలో కదిలిపోవడం, పడిపోవడం, జారిపోవడం, దేవుని దగ్గరికి రావడం, ఏడవడం, ఒప్పుకోవడం, మళ్ళీ రావడం, దేవుని దగ్గర వాక్యాన్ని వినడం, మళ్ళీ ఒప్పుకోవడం, ఈ విధంగా దిద్దుబాటుకే సరిపోతుంది. కానీ సిద్ధపాటు ఎప్పుడు మనం పొందగలుగుతాం? నేడైనా రేపైనా ఆ మీదట యేసు రాక తప్పదు, వస్తాడు అని వచ్చే కాలంలో నీవింకా దిద్దుకుంటూనే ఉంటే నువ్వెప్పుడు సిద్ధపడగలుగుతావు? దైవ వాక్యాన్ని ప్రకటించే నేనైనా, వాక్యాన్ని వినే మీరైనా, చెప్పబడే వాక్యం మీకు నాకు సమమైనదే. ప్రభు వచ్చే రోజుల్లో మనం ఉంటున్నాం కాబట్టి దిద్దుబాటుకే జీవితాన్ని అంకితం చేసుకోవద్దు. సిద్ధపాటుకు నీవెప్పుడు కూడా సిద్ధపడటానికి ప్రయత్నించు. ఎక్కడ కానీ జీవితంలో కదిలిపోవటానికి అవకాశాన్ని ఇవ్వద్దు. దేవునిలో స్థిరంగా ఉండటానికి నువ్వు ప్రయత్నించు. దానియేలుతో దేవుడు చెప్పాడు కదా, అంత్యమ వరకు నీవు నాలో ఏమై ఉండాలి? నిలకడగా ఉండు. కాలాంతమంతు నా పిలుపు నీకు వస్తే పరలోకంలోకి నీకు వచ్చేస్తావు. అక్కడి నీకు నిత్య విశ్రాంతి ఇస్తా. దానియేలు దేవుడు మెచ్చుకునేవి చాలా ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టు. దానియేలు అంత్యము వరకు మాత్రం ఏమై ఉండాలి? నిలబడి ఉండాలి. మనలో మనం చూసుకున్నప్పుడు ఏవైనా మనలో మంచి ఉంది అంటే అది పక్కన పెడతాం. అయితే అంత్యమా అంటే నీ మరణాంతం వరకు దేవునిలో మనం ఏమై ఉండాలి? నిలకడగా, స్థిరంగా మనం ఉండాలి. ఎక్కడ కానీ జీవితంలో మనం కదిలిపోకూడదు. పరిస్థితుల ప్రభావం నీకు అనుకూలంగా ఉండినా లేక అది అననుకూలంగా నీ ఉండేనా, ఎక్కడ కానీ నీవు దేవుని నమ్ముకున్న నీవు ఏ దేవుని నుంచి ఆత్మీయతను సంపాదించుకుంటేవో కడవరి వరకు కూడా అందులో నీవు స్థిరంగా ఉండటానికి ప్రయత్నించాలి. బైబిల్ అదే చెబుతూ ఉంది. కాబట్టి ఇక్కడ నీ పలు వరుస, కిందున్న వరుస ఏం తల్లి? పైనున్న వరుస. ఇప్పుడు మనం ఏ వరుసలో ఉండాలి? పైనున్న వరుసలో. కిందున్న వరుసలో ఉండకూడదు. అయితే మనం పైనున్న పలు వరుసలో స్థిరంగా ఉన్నప్పుడు ఏదైనా లోకానికి సంబంధించిన ఒక చెడు మనలోనికి వచ్చిన వెంటనే ఆ చెడు మన యొక్క స్థిరమైన జీవితాన్ని ఏం చేస్తుంది? దేవునిలో మనం కదిలిపోయేటట్టుగా చేస్తుంది. భక్తిలో మనం కదిలిపోయేట్టుగా చేస్తాం. అయితే నిన్ను ఏ బలహీనత అయితే నేను కదిలించేస్తూ ఉందో, నిన్ను కదిలించే బలహీనత విషయంలో దేవుడు చెప్పే మాట ఏమిటి అంటే, కత్తెర వేయబడినవియు. నీ పలువరుస కత్తెర వేయబడినవియు. ఇక్కడ కత్తెర కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ కత్తెరల గురించి ఆలోచిస్తే లూకా 22:38 చదువుకుందాం. లూకా 22:38 మనము చదువుకుందాం. వారు ప్రభువా
ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నవి అనగా చాలును అని ఆయన వారితో కూడా చెప్పాను. చూడండి, శిష్యులు గదిలో ఉన్నారు, బల్ల మీద కత్తులు ఉన్నాయి. ప్రభు వారి దగ్గరికి వెళ్ళారు. వారు ఏమంటున్నారో తెలుసా? ప్రభును చూచిన వెంటనే, ప్రభువా ఇక్కడ 2 కత్తులు ఉన్నాయి. ఆ మాట శిష్యులు అనడం, వెంటనే దేవుడు చాలును అని చెప్పడం. అంటే ఆ 2 కత్తులు ఒక పనికి సరిపోతాయి కాబట్టే దేవుడు ఏమన్నాడు? చాలు. ఒకవేళ సరిపోకపోతే దానికి జతగా 1, 2, 3 మీరు చేర్చండి అని అనేవాడా లేదా? అనేవాడే. ఇక్కడ 2 కత్తులు ఉన్నాయన్నాడు. వెంటనే ప్రభు అంటున్నాడు చాలు. అంటే ఆ 2 కత్తులు ఒక పనికి సరిపోతాయి. పరమగీతములో కత్తెర, లూకాలో కత్తులు. అసలుకి కత్తులేవి, ఆ కత్తెరేది? కత్తుల్లోనే కత్తెర ఉంది, కత్తెరలోనే కత్తులున్నాయి. 2 కత్తుల కలయిక ఏమవుతుంది? కత్తెర అవుతుంది. ఆ కత్తెర 2 భాగాలు చేస్తే 2 కత్తులు కాగలుగుతాయి. కత్తెర మధ్యకు ఏదైనా వస్తే దాన్ని ఖండించి 2 భాగాలు చేస్తుంది. కత్తి ఏ వస్తువు మీద పడినప్పటికీ కూడా ఆ కత్తి పడిన వస్తువును 2 భాగాలు చేస్తుంది. ఒక కత్తి పాత నిబంధన గ్రంథం, 2వ కత్తి క్రొత్త నిబంధన గ్రంథం. 2 కత్తుల కలయిక ఎలా మనకు కత్తెరగా కనిపిస్తున్నదో, ఈ 2 గ్రంథముల కలయికయే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గురించి పౌలు ఏమన్నాడు అంటే, 2 వైపుల పొదును కలిగినటువంటి ఖడ్గము. బైబిల్ అంతా వాక్యమే, బైబిల్ అంతా వాక్యమే. ఇప్పుడు ఈ బైబిల్ని పౌలు దేనికి పోల్చేశాడు? కత్తికి, ఖడ్గానికి. పాత నిబంధన ఒక కత్తి, క్రొత్త నిబంధన ఒక కత్తి. 2 కత్తుల కలయిక కత్తెర. ఈ 2 గ్రంథముల కలయికయే పరిశుద్ధ గ్రంథం. ఇది కత్తికి పోల్చబడగలిగాది. ఒకప్పుడు నేనైనా, ఒకప్పుడు మీరైనా పాపముతో మనం అంటు కట్టబడిపోయాం. అయితే ఈ వాక్యం అనే కత్తి వచ్చి, ఏ పాపముతో మనం అంటు కట్టబడ్డామో వాక్యం అనే కత్తి వచ్చి ఆ పాపం మీద పడినప్పుడు, వాక్యం అనే కత్తి మన నుండి పాపాన్ని దూరం చేసింది. ఆ వాక్యం అనే కత్తి పాపం మళ్ళీ దూరం చేసేసేది. వాక్యపు యొక్క ప్రభావం నీ మీద పడకపోతే, ఈ వాక్యం అనే కత్తి నీ మీద పడకపోతే, నీవు ఏ పాపముతో కూడా నీవు కలిసి ఉన్నావో, ఏ పాపముతో నువ్వు జత చేసుకుని ఉంటున్నావో, వాక్య ప్రమేయము లేకపోయి ఉంటే ఆ పాపము నుండి నీవు, నీ నుండి పాపం వేరే ఏది కానే కాదు. ఒక వస్తువు 2 భాగాలు కావాలి అంటే కత్తెర ఉపయోగిస్తేనే. ఏ పాపముతో మనం సంబంధం కలిగి ఉన్నామో అది మన నుండి దూరం అయిపోవాలి అంటే దాన్ని కత్తరించేటువంటి దేవుని వాక్యం అనే కత్తి మన మీద పడాలి. ఆ వాక్యం అనే కత్తి మన మీద పడినప్పుడు మనను దేవునిలో కదిలించేటువంటి ఆ బలహీనతను వేరు చేసేసి, వేరు చేసి, ఆ వాక్యమే క్రీస్తులో నిన్ను నన్ను పైనున్న పలువరుస వలె స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమార్తె. ఈ కాని దేశములో కాని ప్రజల మధ్యన కొంతకాలమే ఉంటాం. ఏదో ఒక రోజున మన స్వదేశానికి
దేవుడు ఒక్కడే నీ బాగోగును కోరేవాడు. లోకంలో ఎవరు కూడా కోరుకోరు తల్లి. అమ్మా, అయ్యా, ఒక దైవ సేవకునిగా మీ ఎడల ఉన్నటువంటి ప్రేమను బట్టి, మీ ఎడల ఉన్న భారాన్ని బట్టి చెబుతున్నా, ప్రభు వచ్చే రోజుల్లో దేవునిలోని భక్తిలో నిన్ను కదిలించేది ఏదైనా ఉందని వాక్య సహాయంతో దాని నుంచి నువ్వు బయటపడిపోయి నువ్వు స్థిరంగా ఉండటానికి ప్రయత్నించు, నిలకడగా ఉండటానికి ప్రయత్నించు. పరలోకం నీ సొంతం అవుతుంది. పరమ తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మీ బిడ్డలను స్థిరమైన జీవితంలో తండ్రి, నిలకడైన జీవితంలో మీ బిడ్డలను పెట్టండి. ఏదైనా మీ బిడ్డలను శోధించి కలవరపెట్టి కదిలింపచేసి ఈ లోక సంబంధమైన బలహీనత ఉంటే మీ వాక్యం అనే కత్తి చేత దాన్ని కత్తిరించి వేరు చేసి దాని నుండి బిడ్డలు వేరై పైనున్న పలువరస వలె మీలో స్థిరంగా ఉండేటువంటి ఆ కృప మీ బిడ్డలకు దయచేయమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.